ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయిస్తానని గౌడ కులస్తులకు మాటించినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మద్యం షాపుల లైసెన్స్ల కోసం ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్లను 15% నుంచి 25% పెంచడం, జనగాం జిల్లాకు సర్దార్ సర్వరాయ్ పాపన్న గౌడ్ జిల్లాగా పేరు మార్చానని చెప్పేయడం, మరియు మునూరు కాపు తెలంగాణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహిస్తానని చెప్పడము, స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేస్తానని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నటువంటి ఓబీసీ మోర్చా జగిత్యాలలో, నారాయణపేటలో, భువనగిరిలో మెగా పవర్ ప్లాంట్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తానని చెప్పేసి అది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పద్మశాలీలకు పవర్ ల్యాంప్స్ మరియు పరికరాలపై 50%, 90% సబ్సిడీ ఇస్తానని చెప్పారు. విశ్వకర్మ వాళ్ళకు మంగళి, స్వర్ణకారి, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులకు 90% సబ్సిడీతో టూల్ కిట్లు ఇస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో షాపులకు ఏర్పాటు భూమి కూడా ఇస్తానని చెప్పింది. కాబట్టి వీటన్నింటినీ కూడా అమలు చేయాలని కోరుతున్నాం. రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్రోమ్ మెటల్స్ ఏర్పాటు చేసేందుకు 10 లక్షల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా దోపిఘాట్ల ఆధునీకరణ కోసం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కృషి చేయాలని, మరియు బీసీల కోసం ఎన్నికల్లో చేస్తున్నటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా